నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. భూసేకరణ చేయడం అనేది ప్రభుత్వం యొక్క హక్క. సో మిత్రులారా, మన దేశంలో భూసేకరణ చట్టం 2013 అమల్లో ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా ప్రభుత్వాలు ఏవైనా సరే ప్రజా అవసరాల కోసము ఏదైనా ఒక కార్యక్రమము లేదా ప్రజా అవసరాల కోసము రోడ్ల నిర్మాణము, పార్కుల ఏర్పాటు, శ్మశాన వాటికల ఏర్పాటు, రైతు వేదికలు, ఇలా ఏదైనా కావచ్చు, ప్రజా అవసరాల కోసము ప్రభుత్వము ఏదైనా ఒకటి చెయ్యాలి అని అనుకునే సందర్భంలో ప్రజల వద్ద నుంచి భూములను సేకరణ చేసే హక్కును ఈ చట్టం ప్రకారంగా కలిగి ఉంటుంది. ప్రభుత్వము రైతుల వద్ద నుంచి, ప్రజల వద్ద నుంచి భూములను తీసుకున్నప్పుడు ప్రజలు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే భూసేకరణ చట్టం 2013 ప్రకారంగా ఎవరైతే భూమిని కోల్పోతున్నారో వారికి నష్టపరిహారము చెల్లించాలి, లేదా ఎవరైతే భూమిని కోల్పోతున్నారో వారికి మరొక చోట భూమిని కేటాయించాలి. అలా కాని పక్షంలో భూమి కోల్పోతున్న వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. ఇలా ప్రభుత్వము ప్రజలను సంతృప్తిపరిచి వారి యొక్క భూమిని ప్రజా అవసరాల కోసము తీసుకునే హక్కును కలిగి ఉంటుంది.